ఒక ఆస్తిని కొనుగోలు చేసే ముందు మీరు కష్టపడి కూడబెట్టిన డబ్బులు అక్రమార్కుల బారిన పడకుండా ఉండాలంటే మీరు ఆసక్తి చూపిస్తున్న ప్రాజెక్ట్ అన్ని ప్రభుత్వ అనుమతులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలాగే రెరాలో బిల్డర్ రిజిస్ట్రేషన్ చేశారో లేదో తెలుసుకోవాలి. నిర్మాణ ప్రకటనలో కూడా రెరా నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. రెరా తన వెబ్సైట్లో ఆ ప్రాజెక్టు పూర్తి సమాచారాన్ని అందులో అందిస్తుంది. డెవలపర్ సమాచారం, ప్రాజెక్టు స్థితి, ముఖ్యమైన వివరాలను కొనుగోలుదారులు చూసుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇల్లు కొనుగోలు చేసే ముందు అక్రమార్కుల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. స్థలం ఎంత విస్తీర్ణంలో ఉంటే రెరా పరిధిలోకి వస్తుంది? రియల్ ఎస్టేట్లో ఏ ప్రాజెక్ట్ కానీ ఏదైనా డెవలప్మెంట్ కానీ టేకప్ చేసినప్పుడు 500 స్క్వేర్ మీటర్స్ అంటే 598 స్క్వేర్ యార్డ్స్ మరియు 8 యూనిట్స్ దాటి 598 స్క్వేర్ యార్డ్స్ దాటి 8 యూనిట్స్ దాటితే ఖచ్చితంగా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికంటే బిలో ఉన్న వాటికి అదే రెరా రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. ఫ్రీలాన్స్ ఆఫర్లను గుర్తించడానికి ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? కొంతమంది ప్రీ లాంచ్ అంటారు, లేదంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు, లేకపోతే యూడిఐ అంటారు, యూడిఎస్ అండర్వైడ్ షేర్ అంటారు, లేకపోతే ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్ అంటారు. ఇవన్నీ కూడా చట్ట ప్రకారము ప్రొహిబిటెడ్, చేయరాదు, చట్టరీత్యా నేరం. ఒకటేమో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నాం, రెండోదేమో ఎక్కడెక్కడైతే ప్రాపర్టీ షో అయితాయో, జనరల్గా క్రెడాయి వాళ్ళు, నెరడిక వాళ్ళు ప్రాపర్టీ షోలు కండక్ట్ చేస్తారు. తెలంగాణ బిల్డర్స్ ఫోరం వాళ్ళు కూడా చేస్తుంటారు, అసోసియేషన్ వాళ్ళు కూడా చేస్తుంటారు. అక్కడ ఖచ్చితంగా మనది ఒక స్టాల్ ఉంటుంది, వాళ్ళకు కూడా మనం చెప్తాం. అక్కడ ఎగ్జిబిషన్లో కూడా రెరా రిజిస్ట్రేషన్ లేని ఏది ఉండటానికి లేదు. ఒకవేళ ఎవరిని పెడితే దాన్ని క్లోజ్ చేయడం, తర్వాత వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం, వాళ్ళ మీద యాక్షన్ చేయడం ఆస్కారం ఉంటుంది. సో ఆ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయడం రెండో పాయింట్. మూడో పాయింట్, కన్జ్యూమర్ అసోసియేషన్ మీటింగ్స్ అయినప్పుడు కూడా అక్కడ కూడా క్లియర్ కట్ చెప్పడం జరుగుతుంది. మీకు అందరూ తెలిసి ఇవాళ రేపు సోషల్ మీడియాలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇలాంటి ఏదన్నా వచ్చినప్పుడు మీరు సింపుల్, ఎందుకంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. దిస్ ఈజ్ ద వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం మనం ఇన్వెస్ట్ చేస్తాం. కాబట్టి మీరు ఇవాళ రేపు మనకు డిజిటల్లో సెర్చ్ ఇంజన్స్ ఉన్నాయి, గూగుల్ సెర్చ్లో ఉంది. ఎక్కడైనా మీరు ఇలాంటి వాటికి సెర్చ్ చేస్తే కొనేటప్పుడు ఏం జాగ్రత్త తీసుకోవాలంటే క్లియర్గా అందులో ఉంటుంది. సో కాబట్టి ఈ ఫ్రీ లాంచ్ తక్కువ వస్తుందని ఎట్టి పరిస్థితులు చేయకూడదు. మేము ఈ ఎగ్జిబిషన్తో పాటు, అడ్వర్టైజ్మెంట్తో పాటు, అలర్ట్స్తో పాటు, మన వెబ్సైట్లో ఉన్నదాంతో పాటు ఈ మధ్యన ఏం చేసినామంటే ఈ డిజిటల్ మీడియాలో ఇలాంటివి జరుగుతున్నాయి కనుక అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తోటి ఎంఓఈ ఎంటర్ అయినాం. వాళ్ళు ఎవ్రీడే బేసిస్లో డిజిటల్ మీడియాలో స్కాన్ చేస్తూ వాళ్ళకు ఒక ఐటీ టూల్ ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మాకు ఇన్ఫామ్ చేస్తారు, చేసినాక కొంతమంది కంప్లై చేస్తారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రాస్పెక్ట్ వాళ్ళ ఆర్టిస్ట్కి ఎట్టి పరిస్థితుల్లో ప్రీ లాంచ్లో ఇన్వాల్వ్ కాకుండా, ఎందుకంటే చట్టరీత్యా నేరం అది. ముఖ్యంగా ప్రాస్పెక్ట్ బయర్స్కు, ప్లాట్ ఓనర్స్కి ఏంటంటే తెలంగాణ ఎర్స్టవైల్ స్టేట్లో 2006లో మీకు చక్కటి సెక్యూరిటీ అంటే స్టాచ్యుటరీ రెగ్యులేటరీ సేఫ్ గార్డ్ ఇచ్చారు. అది ఏంటంటే ప్రాజెక్ట్లో 10% మార్టిగేజ్ చేస్తారు కంప్లీట్ చేయడానికి, అది గ్యారంటీ, నథింగ్ బట్ మీ మనీకి అది గ్యారంటీ. మనం 2006లో అంటే ఇప్పుడు మనం 26లో ఉన్నాం, అంటే దాదాపు మీకు ఇన్ని సంవత్సరాలు, మనకు 20 సంవత్సరాలు అయిపోయింది. సో ఇలాంటి సేఫ్ గార్డ్ను, లీగల్లీ మ్యాండేటెడ్ సేఫ్ గార్డ్ను మనం లూజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ప్రీ లాంచ్ ఆఫర్ చేయకండి, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అది రిజిస్టర్ అయ్యి ఉంటే స్పెసిఫిక్ డేట్ కంప్లీషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, మీ మనీకి వాల్యూ ఉంటుంది. రెండో పాయింట్, ఈ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ 2016లో వచ్చింది, అంటే 10 years అయిపోయింది. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటేమో అన్ని ఆస్పెక్ట్స్ చూసి ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకోవచ్చు. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే నువ్వు కట్టే పైసలు ఖచ్చితంగా ప్రాజెక్ట్ డిజిగ్నేటెడ్ అకౌంట్కి పే చేయొచ్చు. సో డిజిగ్నేటెడ్ అకౌంట్లో మీరు పే చేసినప్పుడు అది ఆషామాషిగా విత్డ్రా చేయడానికి ఆస్కారం ఉండదు. మన చట్టంలో 42 LD ప్రొవిజన్ 2 ప్రకారం ఏంటంటే ఒకటేమో 1 ప్రకారం దాంట్లో డిపాజిట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో 70% ఆఫ్ ద అమౌంట్ రిసీవ్డ్. సెకండ్ పాయింట్ ఏంటంటే విత్డ్రావల్ చేయాలంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్ ఆర్కిటెక్టు, ప్రాజెక్ట్ ఇంజనీరు, ప్రాజెక్ట్ CA వాళ్ళు సర్టిఫై చేయాలి. ఏమనంటే ఇన్ ప్రపోర్షన్ టు ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. 10% అయిందంటే 10% డ్రా చేయాలి, 20% ఉంటే 20% డ్రా చేయాలి, అంతకంటే చేయడానికి ఆస్కారం ఉంటుంది. కనుక అలాంటి మీకు స్టాచ్యుటరీ ఫైనాన్షియల్ సేఫ్ గార్డు 10 years క్రితం మన పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం ఉంది. సో ఈ రెండింటిని మిస్ చేసుకొని మనకి తక్కువకు వస్తుందని చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఇదవుతుంది. దట్ ఈజ్ ఆల్సో వయలేషన్ ఆఫ్ ద యాక్ట్. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇలా చేయకూడదని ఈటీవీ ద్వారా మీకు ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతున్నాను. వేసవి ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి.
రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇంట్లో ఉక్కపోత మొదలైంది. ఈ ఎండవేడికి ఫ్యాన్ల కింద సైతం ఉండలేని పరిస్థితి. దీంతో ప్రజలు ఇంట్లో చల్లదనం కోసం కూలర్లు, ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఏసీల విక్రయాలు జోరందుకుంటున్నాయి. ఎండాకాలం వచ్చిందా, అప్పటి వరకు పక్కన పెట్టిన ఏసీలను సిద్ధం చేసుకునే వాళ్ళు కొందరైతే కొత్తవి కొనేవారు మరికొందరు. దీనిపై అవగాహన అవసరం అంటున్నారు నిపుణులు. మరి ఈ నేపథ్యంలో ఎయిర్ కండిషనర్ను కొనుగోలు చేసే ముందు వాటి ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు రికార్డు గరిష్టాలకు చేరుతున్నాయి. దీంతో ఒకప్పుడు విలాస వస్తువుగా ఉన్న ఎయిర్ కండిషనర్లు ఇప్పుడు దాదాపు అవసరంగా మారిపోయాయి. అయితే సరైన ఏసీ కొనుగోలు చేయలేకపోతే అధిక విద్యుత్ బిల్లు, గదిని చల్లబరచడంలో ఇబ్బందులు వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటిని కొనుగోలు చేసే ముందు మీ గదుల సంఖ్య, ఎలాంటి గదిలో ఏసీ ఉండాలనుకుంటున్నారనేది చాలా ముఖ్యం. పిల్లల గది, మాస్టర్ బెడ్రూమ్, లివింగ్ రూమ్ ఇలా వాడే ప్రదేశాన్ని బట్టి ఏసీ రకాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. 120 చదరపు అడుగుల కంటే తక్కువ పరిమాణం ఉండే చిన్న రూమ్ అయితే 1 టన్ను సామర్థ్యం ఉన్న ఏసీ సరిపోతుంది. 120 నుంచి 200 చదరపు అడుగులకు 1 నుంచి 2 టన్నులు, లివింగ్ రూమ్ వంటి 200 చదరపు అడుగుల కంటే పెద్ద గదులకు 2 టన్నులు అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఏసీని ఎంచుకోవాలి. ఒకటి విండో ఏసీ, సింగిల్ రూమ్ కోసం ఎక్కువగా వీటిని వాడతారు. అన్ని పరికరాలు ఒకే బాక్స్ లో అమర్చుంటాయి. దీన్ని బిగించడం చాలా సులభం. కిటికీలో లేదా గోడకుండే ఓపెనింగ్ లో దీన్ని అమర్చొచ్చు. శబ్దం అధికంగా వస్తుంది, ధర తక్కువగా ఉంటుంది. 2 స్ప్లిట్ ఏసీ. పేరుకు తగ్గట్టుగానే దీనిలో 2 పరికరాలు విడివిడిగా ఉంటాయి. ఒకదాన్ని ఇంట్లో బిగిస్తే మరోదాన్ని వెలుపల అమర్చాలి. కంప్రెసర్ బయట అమర్చే భాగంలో ఉంటుంది. దీంతో శబ్దం పెద్దగా ఉండదు. 2 భాగాలుగా ఉండడం వల్ల దీన్ని బిగించడం కొంచెం శ్రమతో కూడుకున్న పని. 3వ రకం హాట్ అండ్ కోల్డ్ ఏసీ. అన్ని వాతావరణ పరిస్థితులకు ఈ ఏసీ సరిపోతుంది. బయట ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు గదిని చల్లబరుస్తుంది. శీతాకాలంలో వెచ్చదనాన్ని అందిస్తుంది. ఇక 4వ రకం ఏసీ పోర్టబుల్ ఏసీ. అవసరానికి అనుగుణంగా ఏ గదికి కావాలంటే అక్కడికి ఎలాంటి శ్రమ లేకుండా దీన్ని తరలించొచ్చు. 5వ రకం ఏసీ టవర్ ఏసీ. పెద్ద గదులు లేదా కమర్షియల్ ప్లేస్లను వేగంగా కూల్ చేసేందుకు టవర్ ఏసీలు ఉపయోగకరంగా ఉంటాయి. నిత్యం ఏసీని ఉపయోగించేవారు ఎలాంటి ఏసీని కొనుగోలు చేయాలి? ప్రస్తుతం మార్కెట్లో ఏసీలో వచ్చిన సరికొత్త సాంకేతికత ఏంటి? మరి ఎయిర్ కండిషనర్ కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సిన అంశాలేంటి? మరిన్ని విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటలో తెలుసుకుందాం. ఎయిర్ కండిషనింగ్ లో వచ్చేసి స్ప్లిట్ ఎయిర్ కండిషనింగ్ అనేది మనం ఎక్కువ డొమెస్టిక్ యూజ్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి క్యాసెట్ కూడా చాలా డిమాండ్ ఉంది. అండ్ క్యాసెట్స్ లో 4-వే క్యాసెట్ అండ్ 1-వే క్యాసెట్. ఇప్పుడున్న ఇంటీరియర్ దాన్ని బేస్ చేసుకొని 1-వే క్యాసెట్ కూడా చాలా డిమాండ్ ఉంది మార్కెట్ లో. అండ్ మోర్ ఓవర్ స్ప్లిట్ క్యాసెట్ అండ్ డక్టబుల్స్ అని, లో స్టాటిక్ డక్టబుల్స్ అని కూడా ఉంది. డక్టబుల్స్ అని అంటే సీలింగ్ లో కన్సీల్ అయిపోతుంది డక్టబుల్. అవి కూడా మనం డొమెస్టిక్ లో ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారండి. ఆర్కిటెక్ట్స్ డిపెండ్స్ ఆన్ ఆర్కిటెక్ట్స్ కన్సర్న్ అండి. అది ఫస్ట్ ఏసీ పర్చేస్ చేయాలి అని అంటే ఫస్ట్ మన రూమ్ సైజ్ ఎంత అనేది మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ రూమ్ సైజ్కి తగ్గట్టుగా, అంటే మనకి ఒకవేళ 10x10 రూమ్ సైజ్ అని అంటే అరౌండ్ 1 టన్ ప్రిఫర్ చేయాలి. 10x18, 10x20 అంటే 1.5 టన్. అండ్ దానికంటే ఎబో అంటే 2 టన్. డిపెండ్స్ ఆన్ సైజెస్ అండి, రూమ్ సైజెస్. ఇప్పుడు ప్రెసెంట్ టెక్నాలజీ వచ్చేసి ఇన్వర్టర్ టెక్నాలజీ ఈజ్ ద ప్రెసెంట్ టెక్నాలజీ. అండ్ ఈ ఇన్వర్టర్ టెక్నాలజీ ఏదైతే ఉందో పవర్ కన్జంప్షన్ దాని గురించి, అండ్ సో దట్ ఇది ఎనర్జీ ఎఫిషియన్సీ మోడల్స్ అన్నట్టు ఇన్వర్టర్ టెక్నాలజీస్ అంటే టెక్నాలజీ అంటే, సో దట్ ఓన్లీ ఇన్వర్టర్ టెక్నాలజీకే ఎక్కువ డిమాండ్ ఉందండి. ఇన్వర్టర్స్ లో 3 స్టార్ 5 స్టార్ బోత్ ఆర్ అవైలబుల్ ఇన్ మార్కెట్ అండి. ఇప్పుడు మనం ఎక్కువగా యూసేజ్ చేస్తున్నాము అని అంటే అరౌండ్ 5 స్టార్కి తీసుకోవాలి. అదే మనకి ఎక్కువగా యూసేజ్ లేదు, మనం ఒక 3 months యూజ్ చేస్తాము ఓన్లీ సమ్మర్ లో అంటే 3 స్టార్ ప్రిఫర్ చేస్తే సరిపోతుంది. డిపెండ్స్ ఆన్ బడ్జెట్, డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ అండి మనది. ఒకసారి ఏసీని కొనుగోలు చేసే ముందు మీ గది, మీ అవసరాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు కావాల్సిన ఫీచర్లు ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్లు ఉంటే ఎలాంటి దుమ్ము చేరదు, తద్వారా అలర్జీల వంటివి దరిచేరవు. ఆటో క్లీన్ ఫీచర్ వల్ల ఏసీ దానికదే శుభ్రం చేసుకుంటుంది. దీంతో బ్యాక్టీరియా వంటి సూక్ష్మ క్రిములు వృద్ధి చెందకుండా ఉంటాయి. గది తేమ, తడితో నిండిపోకుండా ఏసీలో డీహ్యూమిడిఫికేషన్ ఫీచర్ ఉండాలి. వీటితో పాటు స్మార్ట్ కనెక్టివిటీ, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్, ఆటో స్టార్ట్,
4-వే స్వింగ్, టర్బో మోడ్, స్లీప్ అలారం వంటి ఫీచర్లు కూడా ఉండేలా చూసుకోవాలి. అలాగే స్టార్ రేటింగ్. అన్ని ఏసీల సామర్థ్యం ఒకేలా ఉండదు. ముఖ్యంగా అవి విద్యుత్తును వాడుకునే విషయంలో తేడాలుంటాయి. దీన్ని స్టార్ రేటింగ్ ఆధారంగా సూచిస్తారు. 1 స్టార్ ఉన్న ఏసీతో పోలిస్తే 4-5 స్టార్ రేటింగ్ కలిగిన వాటిపై ఎక్కువ విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. రేటింగ్ పెరిగే కొద్దీ విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఇన్వర్టర్ ఏసీలో గది చల్లదనాన్ని బట్టి కంప్రెసర్ పనిచేస్తుంది. ఎక్కువ వేడి ఉన్నప్పుడు కంప్రెసర్ అధికంగా పనిచేయాల్సి ఉంటుంది. గది చల్లగా ఉంటే దానిపై లోడ్ తక్కువగా ఉంటుంది. అందుకనుగుణంగానే విద్యుత్ వినియోగం తగ్గుతుంది. అలాగే ఎండాకాలం వచ్చిందని అప్పటి వరకు పక్కన పెట్టిన ఏసీలు సిద్ధం చేసుకోవాలి. పాత వాటిని సొంతంగా శుభ్రం చేసుకోవచ్చు. ఏసీ ఎక్కువ రోజులు వాడకపోవడంతో ఏసీ లోపల ఉండే ఫిల్టర్లు దుమ్ము పట్టి ఉంటాయి. వీటిని శుభ్రం చేయకుండా ఆన్ చేస్తే గాలి రాకపోగా కంప్రెసర్ పై భారం పడుతుంది. ఏసీ ఇండోర్ యూనిట్ ముందు ప్యానెల్లోని ఫిల్టర్లను బయటకు తీసి నీటితో కడిగి ఆరిన తర్వాత మళ్లీ అమర్చాలి. అవుట్డోర్ యూనిట్ కైతే రెక్కల మధ్య ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించాలి. తుప్పు పట్టడం, వైర్లు కట్టవడం వంటివి చూసుకోవాలి. ప్లగ్ పాయింట్ సరి చూసుకోవాలి. ఏసీ ఆన్ చేయగానే ఏదైనా కాలిన వాసన వస్తే వెంటనే ఆపేసి క్షుణ్ణంగా పరిశీలించాలి. క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు తప్పనిసరిగా టెక్నీషియన్ ని పిలిపించాలి. ఏసీ ఆన్ చేసిన 15 నిమిషాల తర్వాత కూడా చల్లటి గాలి రాకపోతే గ్యాస్ తక్కువగా ఉందని అర్థం. కంప్రెసర్ నుంచి శబ్దాలు వస్తుంటే వెంటనే టెక్నీషియన్ సాయం తీసుకోవాలి. గ్యాస్ పరిమాణం తనిఖీ చేయించి అవసరమైతే నింపాలి. మీ పాత ఏసీలను ఎండాకాలం ఆరంభంలో ఆన్ చేసే ముందు ఒకసారి టెక్నీషియన్ ని చూపించి వాడితే ఏమైనా సమస్యలుంటే చెబుతారు. వన్స్ ఏసీ ఎయిర్ కండిషనింగ్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత 3 to 4 months ఒకసారి సర్వీసింగ్ చేయిస్తే మనకి ఎనర్జీ సేవింగ్ అనేది వస్తుందండి. ఇంకోటి ఎయిర్ కండిషనింగ్ డ్యూరబిలిటీ కూడా చాలా లైఫ్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇండోర్ లో అవుట్డోర్ లో ఉన్న డస్ట్ మొత్తం రిమూవ్ అయిపోయి మనకు అక్కడ పవర్ సేవింగ్ అనేది కూడా వస్తుంది. ఇంకోటి అవుట్డోర్ అనేది ఎక్కడైతే మనం ఫిక్స్ చేస్తున్నామో ఓపెన్ గా నియర్ సమ్మర్ డైరెక్ట్ సన్ కి దగ్గర ఇన్ కేస్ ఫిక్స్ చేస్తే దానివల్ల కూడా పవర్ కన్జంప్షన్ కొంచెం ఎక్కువ అవుతుందండి. అక్కడ ఎండ వాన పడని దగ్గర పెడితే మాత్రం దాని లైఫ్ ఎయిర్ కండిషనింగ్ అవుట్డోర్ లైఫ్ వచ్చేసి నియర్ అబౌట్ ఒక 3 to 4 years లైఫ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే సన్ను వర్షానికి తడవదు కాబట్టి. నార్మల్ గా ఒకవేళ 38, 39 బయట టెంపరేచర్ ఉంది అని అంటే మనకి అరౌండ్ 24, 25 టెంపరేచర్ సరిపోతుంది. 25 ఓకే. ఇన్ కేస్ పీక్ సమ్మర్ లో ఆల్మోస్ట్ అది 48, 49, 50 అట్లా అంబియంట్ వచ్చిందని అంటే మాత్రం అప్పుడు కొంచెం మనం టెంపరేచర్ అనేది 18 ఇస్ ద లాస్ట్ అండి. నార్మల్ గా 20, 19, 20లో టెంపరేచర్ మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇన్ కేస్ ఎవరన్నా ఎయిర్ కండిషనింగ్ పర్చేజ్ చేయాలంటే దిస్ ద రైట్ టైం అండి. పీక్ సమ్మర్ గిన ఎంటర్ అయింది అని అంటే ఇన్స్టాలేషన్స్ కూడా కొంచెం టైంకి అవ్వక మీరు ఏసీ పర్చేజ్ చేసుకొని వెయిట్ చేయాల్సి కొంచెం ఇబ్బంది పడుతుంటారు కాబట్టి దిస్ ఈస్ ద రైట్ టైం పర్చేస్ చేయడానికి అండి. ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం కాపర్ రేట్ అనేది చాలా హైక్ అయినందువల్ల ఎయిర్ కండిషనింగ్ ప్రైజెస్ కూడా చాలా హైక్ అయ్యే ఛాన్సెస్ కనపడతా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ హైక్ అయ్యింది అండ్ ఇంకా మోర్ ఓవర్ కంపెనీస్ ఇంకా హైక్ చేసే ప్లానింగ్ లోనే ఉన్నాయండి. ఇంటి చుట్టూ హాయి గొలిపే వాతావరణం, పచ్చని పరిసరాలు, పని ఒత్తిడి నుంచి పెద్దలకు ఉపశమనం, పిల్లలకు ప్రకృతిలో కాలక్షేపం, సిటీలోని రణగుణ ధ్వనులకు దూరంగా నగరానికి బయట ప్రశాంతంగా ఉండే వారాంతపు ఇళ్ల వైపు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. కాలుష్యానికి దూరంగా పర్యావరణానికి దగ్గరగా నివసించాలి అనుకునే వారి అభిరుచి నెరవేర్చుకునేందుకు నగరాల్లో ఉండేవారు ప్రత్యేకంగా వారాంతపు ఇళ్ల నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తున్నారు. లోకో భిన్న రుచి అన్న నానుడికి ఊతమిచ్చే విధంగా ప్రశాంత వాతావరణంలో శ్రమ విలువ తెలుసుకునేలా వారాంతపు నివాసాల జీవనం కొత్త పదానికి కారణమవుతోంది. మొత్తం కుటుంబంతో ఈ తరహా నివాసాల్లో సెలవు రోజుల్లో సేద తీరాలి అనుకునే వారికి ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చే విధానం కూడా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. రణగుణ ధ్వనుల మధ్య శబ్ద, వాయు, పారిశ్రామిక కాలుష్యాలు నగరవాసులను నిత్యం సతమతం చేస్తూ ఉంటాయి. ఫలితంగా వీటికి దూరంగా వారం, పక్షం లేదా నెలకు కొన్ని రోజులైనా ఉండాలనే నగరవాసులు భావిస్తుంటారు. ఎంతో స్వాంతన ఉంటుందనేది తన అనుభవాన్ని ఆయన వివరిస్తూ ఇదే తనకు ఈ తరహా ఇంటి రూపకల్పనకు అవకాశం ఇచ్చిందన్నారు. తమ కుటుంబమంతా సెలవులకు, వారాంతపు రోజులకు ఇక్కడకు వచ్చి గడిపేందుకు వీలుగా ఏర్పాటు చేసుకున్నామని, ఇటీవలే మిత్రులు చాలామంది ఈ తరహా ఎక్స్పీరియన్స్ తమకు కూడా కావాలని అడగడంతో సరే అంటున్నామని ఆనంద్ చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ అభిరుచి పట్ల ఎంతో మక్కువ ప్రదర్శించడం వారికి ఎప్పటికప్పుడు కొత్త అనుభూతినిస్తోంది. పిల్లలకి చాలా వరకు కూడా ఎప్పుడైతే స్క్రీన్స్తో అలవాటు పడిపోయారో వాళ్ళ ప్రపంచం అంతా కూడా
ఈ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, స్క్రీన్స్తో ముడిపడిపోయింది. ఎప్పుడైతే స్క్రీన్ అనేది వస్తుందోనండి మాకు అనిపించేది ఏంటంటే పిల్లలకి ఒక పని జరగాలి అంటే రియాలిటీలో ఎంత టైం పడుతుందని కానీ ఎంత కష్టం అనేది కానీ తెలియకుండా ఇట్స్ అన్ ఇన్స్టెంట్ థింగ్. అంటే మనకి వెంటనే బటన్ నొక్కగానే దొరికిపోతుంది అనమాట. ఎప్పుడైతే అది డిసోసియేట్ అయిందో అక్కడ మాకు ప్రాబ్లం అనిపిస్తుంది. ఈ ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు అక్కడ తిరుగుతారు, చుట్టూ తిరుగుతారు, చిన్న చిన్న మొక్కలు పెంచుతారు. ఒక చిన్న మొక్క పెరగాలంటే అది ఎంత టైం పడుతుందో వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడితో ఒక టచ్ అనేది వస్తుంది, నేచర్తో రియాలిటీతో టచ్ అనేది వస్తుంది మాకు చాలా అనిపిస్తుంది. అదొక్కటే కాకుండా మేము చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంది, ఇంట్లో ఉన్నప్పుడు ఒక స్క్రీన్ చూడొద్దు అని చెప్పాల్సి వస్తుంది. మనం ఇది ఆపేయండి, ఒక టైం పెట్టడం, అరగంట గంట అని టైం పెట్టడం అలాంటివి జరుగుతుంది. కానీ అదే కనుక పిల్లలు ఈ ఫామ్కి వెళ్ళినప్పుడు మేము ఎవరని చెప్పకుండానే అసలు స్క్రీన్ దగ్గరికి వెళ్లకుండా రోజుల తరబడి, అంటే ఎవరు ఏం చెప్పకుండా రోజుల తరబడి బయట ఆడుకున్నది కూడా జరుగుతూ ఉంది. సో మాకు అప్పుడు అనిపించింది ఏంటంటే పిల్లలకి మనం స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్లో పెంచాలి, స్క్రీన్స్ దూరంగా ఉంచాలి అంటే వేరే ఏదైనా యాక్టివిటీస్ క్రియేట్ చేయాలి. అండ్ అలాంటి యాక్టివిటీస్కి దట్టు నేచర్కి దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళు ఒక బ్యాలెన్స్ థింకింగ్లో వస్తారు. ఒక పనికి ఎంత కష్టపడాల్సి వస్తుందని అర్థమవుతుంది వాళ్ళకు కూడా. ఇవన్నీ కూడా మేము బెనిఫిట్స్ చూస్తూ ఉన్నామండి. స్ట్రెస్ ఫ్రీగా ఉంటుందండి ఇక్కడైతేనో, ఏం ప్రెషర్ ఉన్నట్టు ఉండదు. వెళ్ళిన తర్వాత కూడా ఇంకొంచెం ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఇంకొంచెం ఎఫెక్టివ్గా పని చేసుకోగలమేమో అనిపిస్తుంది. ఇప్పుడు దీనికోసం అని ఎవరికైనా సొంతగా ఉండాలంటే ఈ రోజుల్లో ఎఫర్ట్ చేయడం కొంచెం కష్టం కదండి. మామూలుగా ఇప్పుడు మాకు ఎవరో వచ్చారండి, వచ్చి వాళ్ళే వీక్లీ వన్స్ ఇక్కడికి వచ్చి చేసుకుని వెళ్తున్నారన్నమాట. ఫార్మింగ్ అని వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి చూపించి వాళ్ళ అందరినీ చూపిస్తే ఓహో మేము కూడా కరెక్టేనేమో అని అనిపిస్తూ ఉంటుంది. కేర్ టేకర్లు కాదు, వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాము. గివింగ్ అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ చెట్ల మీద ఏదైనా ఉన్నా కూడా మొత్తం ఎప్పుడు కోయకూడదు అంటారు వాళ్ళు. ఎందుకనంటే పక్షుల కోసం ఉంచాలని అంటారు. అవన్నీ కూడా నాకు వాళ్ళకి ఉన్నదాల్లో అంత ఇదిగా ఇస్తున్నారని అనిపిస్తుంది. వాళ్ళకున్న మేము ఎప్పుడు వచ్చినా అక్కడ వాళ్ళకున్న దానిలో ది బెస్ట్ మాకు ఇస్తారు. ఇప్పుడు నేను అలా ఇవ్వలేకపోతున్నానే అని ఒకసారి అనిపించి వాళ్ళ దగ్గర నుంచి గివింగ్ కూడా నేర్చుకుంటున్నాం అండి. కుటుంబం అంతా కలుపుకుని ఆరామంగా గడిపే విధంగా కూడా ఇక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని వీరి అనుభవం చెబుతుంది. ప్రకృతి చెంతన పల్లెల్లో తమ చిన్నపాటి అనుభవాలను పెద్దలు పిన్నలకు పంచేందుకు ఇదొక వేదికగా నిలుస్తోంది. ఎంతసేపు అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ వీటిల్లో ఉన్నాం. దాట్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ స్ట్రెస్ఫుల్. మనందరికీ ఎప్పుడు ఉంటుంది, ఎంతసేపు వీఆర్ రన్నింగ్ అ ర్యాట్ రేస్. పొద్దున్న 9 కల్లా వెళ్ళిపోవాలి, లేకపోతే మార్నింగ్ 6 o'clock జిమ్కి వెళ్ళిపోవాలి, 9 o'clock కల్లా మనం ఆఫీస్కి వెళ్ళాలి, ఈవినింగ్ ఇంటికి వచ్చేయాలి, ఫ్యామిలీ లైఫ్ చూసుకోవాలి, ఎంతసేపు ఇదే ఉంటుంది. దాని నుంచి అంతా బయటకు వచ్చేసి నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, దెర్ ఇస్ అ హ్యూజ్ రిక్వైర్మెంట్ ఆర్ దెర్ ఇస్ అ హ్యూజ్ మ్యాసివ్ డిమాండ్ ఫర్ డీటాక్స్ లొకేషన్స్. చాలామంది ఏం చేస్తారంటే నేను టైర్ అయిపోయాను, నాకు కొంచెం డీటాక్స్ కావాలి అనుకుంటూ ట్రై చేస్తున్నారు. అక్కడ నుంచి సిటీ నుంచి డీటాక్స్ కావాలనుకున్నట్టయితే యు ఆర్ స్పెండింగ్ ఆల్మోస్ట్ అబౌట్ 2 hours 3 hours లేకపోతే 4 hours. చాలామంది ట్రావెల్ చేస్తారు, కొంతమంది డీటాక్సెస్ కావాలి. అలాగా ఇలాంటి ఫామ్ హౌసెస్ అనేది ఈ మధ్యన చాలా పెరుగుతున్నాయి. ఇట్ విల్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ నెసెసిటీ ఆఫ్ లైఫ్ అండి ఇది. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందుగా వాస్తుని పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణుల మాటల్లో సమాధానాలు తెలుసుకుందాం. ఇంటి స్థలం కొనుగోలు చేసే ముందు ఎలాంటి వాస్తు నియమాలు పరిశీలించాలి? వాస్తు శాస్త్రరీత్యా మనం ఏదైనా స్థలం కొన్నప్పుడు ఆ యొక్క స్థలానికి మొట్టమొదటిగా మనం చేసేటువంటి ఏంటి, ఆ యొక్క స్థలం అనేటువంటిది 4 కార్నర్స్తో ఉందా లేదా, ముందు రోడ్డు అనేటువంటిది ఉందా లేదా, ఆ యొక్క రోడ్డుకి ఈ ప్లాట్ అనేటువంటిది ఎగ్జాక్ట్గా 90 degrees ఉందా లేదా, ఎలాంటి డీవియేషన్ అంటే ఆ యొక్క స్థలం అనేటువంటిది వికరణం చెందటం అనేటువంటిది ఏమీ లేదు కదా అనేటువంటిది చూసుకోవాలి. అదేవిధంగా మనం రోడ్డు దగ్గర ఆ యొక్క ప్లాట్ ముందు నిలబడి ఆ యొక్క దిక్కు ఏం దిక్కు అనేటువంటిది ఆ యొక్క కంపాస్తో, సైంటిఫిక్ కంపాస్తో చూసినప్పుడు అది కూడా మనం మన యొక్క నాభి దగ్గర పెట్టుకుని మాత్రమే చెక్ చేసుకొని అది ఎన్ని డిగ్రీలతో తిరిగి ఉంది అనేటువంటిది విత్ రెస్పెక్ట్ టు జియో నార్త్ మొట్టమొదటిగా చెక్ చేసుకోవాలి. అంటే మనం ఏదన్నా వెంచర్లు చూసినప్పుడు, ఏదన్నా మనం తీసుకున్నప్పుడు ప్లాట్ అనేటువంటిది అది ఎగ్జాక్ట్గా ఈస్ట్ ఫేసింగే ఉండకపోవచ్చు, ఎగ్జాక్ట్గా నార్త్, ఎగ్జాక్ట్గా వెస్ట్, ఎగ్జాక్ట్గా సౌతే ఉండకపోవచ్చు. కొంత డీవియేషన్ అనేటువంటిది ఉండవచ్చు. ఇక్కడ డీవియేషన్ అని ఎందుకంటున్నానంటే మనం ఏది చేసినా కూడా ఎగ్జాక్ట్గా ఒక దిక్కుకి ఉండకపోవచ్చు. ఎందుకంటే కంపాస్లో చూసినప్పుడు కొంత యాంగులర్ డీవియేషన్ అనేటువంటిది సైంటిఫిక్ కంపాస్లో కనిపిస్తుంది.
అలా సైంటిఫిక్ కంపాస్లో కనపడినంత మాత్రాన ఈ ప్లాటే తీసుకోకూడదు, ఇది మనకి కట్టుకోవడానికి కుదరదు అని అనుకోవటానికి లేదు. ఇలా యాంగులర్ డీవియేషన్ అనేటువంటిది సహజ సిద్ధంగా మనం ఏదైనా తీసుకున్నప్పుడు, ఇది ప్లాట్ అనుకోండి, ఇది డయాగనల్ లైన్, ఇలా డయాగనల్ లైన్ తీసుకున్నప్పుడు, ఇలా రోడ్డు ఉన్నప్పుడు పర్పెండిక్యులర్గా ఈ 90 degrees ఉన్నప్పుడు, ఇది ఎగ్జాక్ట్గా అంటే సపోజ్ ఈస్ట్ అనేటువంటిది ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఈ ఈస్ట్ అనేటువంటిది ఇక్కడ కాకుండా కంపాస్లో చూసినప్పుడు ఇక్కడికి వచ్చింది అనుకోండి ఈస్ట్, దీన్ని ఏమంటారు? యాంగులర్ డీవియేషన్ అంటారు. అంటే కౌంటర్ క్లాక్ వైజ్లో ఇది ఈస్ట్ వైపు తిరిగి ఉన్నది అంటారు. అంటే దిక్కు అనేటువంటిది ఎగ్జాక్ట్గా విత్ రెస్పెక్ట్ టు జియో నార్త్ ఎగ్జాక్ట్గా 90 degrees క్లాక్ వైజ్లో లేకుండా కొంత డీవియేషన్తో ఉంది అంటారు. ఈ డీవియేషన్ కూడా సుమారుగా 22:50 కంటే ఎక్కువ గనక ఉంటే దిక్కు మారుతుంది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ డీవియేషన్ అనేటువంటిది 22 degrees కంటే ఎక్కువ డీవియేషన్ ఉందనుకోండి, దాన్ని దిక్మూడము అంటారు. అంటే ఈ దిక్కు నుండి వేరే దిక్కుకి వెళ్ళిపోయింది. అంటే ఇది ఈస్ట్ అనుకోండి, ఇది ఈస్ట్ దగ్గరకు వచ్చింది అనుకోండి, రూల్ ప్రకారం ఇది ఈస్ట్ అయినప్పుడు ఇది ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ కదా, తూర్పు ఈశాన్యం కదా. తర్వాత 22:50 ఇది ఈశాన్యం అవుతుంది. మళ్ళీ ఇంకొక 22:50 ఇది ఉత్తర ఈశాన్యం అవుతుంది. తర్వాత ఇంకొక 22:50 నార్త్ అవుతుంది. ఇట్లా 16 డైరెక్షన్లు మనం నిర్ణయించినప్పుడు, అంటే మొత్తం 22:50 ఇంటూ 16 డైరెక్షన్లు 360 degrees. ఈ 360 degreesలో ఎక్కడ ఏ దిక్కు వచ్చింది అనేటువంటిది విత్ రెస్పెక్ట్ టు జియో నార్త్, మనకి నార్త్ ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి ఇది ఈస్ట్ వైపు బిలో 22 degrees ఉంటే ఆ దిక్కుకి ప్రామాణికంగా మాత్రమే మనం ఇల్లు తీసుకోవాలి. అలా కాకుండా యాంగులర్ డీవియేషన్ ఎక్కువ ఉందనుకోండి, దాన్ని దిక్మూడము అంటారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ కింద మనం కన్సిడర్ చెయ్యము. అది ఏం కన్సిడర్ చేస్తామంటే ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ కింద కన్సిడర్